ఇక టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భర్తతో విడిపోయాక పూర్ణచంద్ర నాయక్ తో కలిసి స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ పూర్ణచంద్ర నాయక్ మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. స్వేచ్ఛ తల్లిదండ్రులు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నట్టు తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, టీవీ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ ఆత్మహత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం స్వేచ్ఛ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చిన దాని ప్రకారం అయితే మాత్రం స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత అజ్ఞాతంలోకి పూర్ణచందర్ వెళ్లిపోవడం జరిగింది. అయితే గత కొంతకాలంగా స్వేచ్ఛ తన భర్తతో విడిపోయి పూర్ణచంద్ర తోటే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కొంతకాలంగా పూర్ణచంద్ర కు స్వేచ్ఛకు మధ్య కొంత వివాదం తలెత్తడంతో తనని మోసం చేశాడంటూ కూడా తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అందులో భాగంగానే తను ఆత్మహత్య చేసుకుందనేది ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న తర్వాత పూర్ణచంద్ర అయితే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం అతను బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అతను పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు పరారీలో ఉన్నాడు. అతను అదుపులోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు స్వేచ్ఛ మొబైల్ ను కూడా ఇప్పటికే పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగింది. మరోవైపు వాట్సాప్ కావచ్చు, తర్వాత వీళ్ళు చివరిగా ఎవరితో స్వేచ్ఛ మాట్లాడింది, మరోవైపు తల్లిదండ్రులతో ఈ అంశాలన్నీ ఏమైనా షేర్ చేసిందా అనే వాటిపైన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజయచంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.